ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని కార్యములు అసాధ్యమైనవి ఉంటాయి. అలాంటి అసాధ్యమైన కార్యాలు అది దేవుని వలనే జరగాలి. ఉదాహరణకు ఇక్కడ ఓ ప్రత్యేకమైన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ మనుషుడు, ఓ తండ్రి తన కుమారుడికి మరి ఒక దెయ్యం పట్టింది, అనగా అపవిత్రాత్మ పట్టింది. ఆ దెయ్యపు యొక్క స్వభావం మోగ చెవిటి దెయ్యం. అది వానిని మరి బాల్య దినముల నుంచే ఏం చేస్తుందంటే నీళ్లల్లోనూ అగ్నిలోనూ పడద్రోస్తుంది. నురుగు కక్కుంటూ మరి వాడు అది పట్టినప్పుడల్లా మరి కింద పడేవాడిగా, మూర్ఛిల్లేవాడిగా ఉంటున్నాడు. అలాంటి భయానకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుణ్ణి మరి ఆయన వారి యేసు ప్రభువులు వారి శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసినప్పటికీ ఆ దయ్యం వెళ్ళిపోలేదు. మరి ప్రభువులు వారు ఆ మార్గం గుండా వెళుచున్నప్పుడు ఆ తండ్రి మరి యేసు ప్రభువులు వారి దగ్గరికి తీసుకొని వచ్చి అడుగుచున్నాడు, అయ్యా, నీ వలనన్నా అవుతుందేమో, కాస్త సహాయం చేయరాదా అని అడిగితే అప్పుడు ఆయనతో చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చూడుము సహోదరి సహోదరుడు, ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మరి ప్రభువు వాని తల మీద చేయబెట్టి తన కొరకు ప్రార్థన చేసినప్పుడు అతడు బిగ్గరగా కేకలు వేస్తూ కింద పడి మరి చచ్చిన వాని వలె పడిపోయాను. వాని దేహంలో ఉన్న అపవిత్రాత్మ అప్పటికప్పుడే వెళ్ళిపోయింది. కొందరు అనుకున్నారు అతడు చనిపోయాడు అనుకున్నారు, కానీ కొద్ది సమయానికి అతడు ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ అపవిత్రాత్మ అతని నుంచి వదిలిపోయాను. ఎంత గొప్ప కార్యం! చూడండి, కొన్ని కార్యాలు, అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు శిష్యులు ఆయన గురించి మరి మేమెందుకు ఆ కార్యం చేయలేకపోయామంటే విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా అని మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కార్యములు సాధ్యపడాలంటే, అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలంటే మొదట ఏముండాలంటే విశ్వాసము, రెండవది ప్రార్థన వలనే ఇలాంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాల ద్వారా మనకి ఎప్పటికీ సాధ్యం కాని కార్యాలు, అనగా అసాధ్యమైనటువంటి కార్యకలాపాలను సాధ్యపరచుకోవాలంటే, ఏ మానవుడు చేయలేని కార్యాలు మనం కనులారా చూసి ఆశ్చర్యపోయే ఆ గొప్ప కార్యాలు మన జీవితాల్లో మరి అనుభవించాలంటే మన జీవితంలో మనకి రెండు అనుభవాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది దేవుని మీద ప్రగాఢమైన గొప్ప విశ్వాసం ఉండాలి. రెండవది పట్టువదలని ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలని ఈ సత్యవాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ప్రియుడా, దేవుని మీద అపారమైనటువంటి నమ్మకమును కలిగి ఉండు. ఏ కార్యమైనా సాధ్యమే. రెండవది ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఉద్యోగాలు రాక, వ్యాపారాల్లో బలహీనపడిపోయి, చేస్తున్న పనుల్లో ఆర్థిక అభివృద్ధి కలగక, అంతేకాదు అనేకమైన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నిటినీ మనం జయించగలగాలంటే, ఆ అసాధ్యమైన కార్యాలు మనం సాధ్యపరచుకోవాలంటే మన జీవితాల్లో పట్టువిడవని ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రార్థన లేమి వలన కార్యాన్ని చూడలేం. ప్రార్థన కొదువ. కాబట్టి చూడండి, ప్రతి ఆత్మీయ విశ్వాస యొక్క జీవితంలో రెండు అనుభవాలు చాలా గొప్పవి. ఒకటి విశ్వాసము, రెండవది ప్రార్థనా జీవితం. చూడండి, మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నావా? మరి కొదువులను తీర్చుకోగలుగుతున్నావా? నీకున్న శోధనల మీద జయం పొందగలుగుతున్నావా? నీకున్న సాధ్యం కాని కార్యాలు, ఉదాహరణకు ఒక్కసారి గర్భఫలాలు, జాబ్స్, మరి ఏ కొదువు ఉన్నా అవన్నీ కూడా సాధ్యపరచబడాలంటే, మన జీవితాల్లో భౌతికమైన కార్యాలు జరిగించబడాలంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన, విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలని ఈ దినకాల వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు చెప్పిన మాటలు ఎంత శ్రేష్టమైనవి. ఇది జరగాలంటే ప్రార్థన వలనే సాధ్యం అంటున్నారు. అవునయ్యా, మరి ఆ ముచ్చిల్లి మరి అగ్నిలోను మరి రాళ్లతో గీసుకుంటూ అగ్నిలోను నీళ్లలోనూ పడేటువంటి స్వభావం కలిగినటువంటి అపవాది చేత పట్టబడిన ఆ బాలుని, చిన్నవాణిని మరి మీరు ముట్టి తనను స్వస్థపరిచిన విధానం ఎంతో గొప్పది. మా జీవితాల్లో కూడా గొప్ప కార్యములు, మానవ సాధ్యం కాని కార్యాలు మేము చూడాలంటే విశ్వాసంతో పాటు ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండాలని, అందుకే మా జీవితాల్లో కొన్ని అసాధ్యమైన కార్యాలు మేము కనులారా గొప్ప కార్యాలు చూడగలగాలంటే మాకు ప్రార్థనా జీవితం అవసరం ఉన్నదని, విశ్వాస జీవితం కలిగి ఉండాలని ఉదయకాలం మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. దేవాన్ని ప్రియబిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి ప్రభా. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు దయచేయము తండ్రి. జాబ్స్ లేక ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, మంచి జాబ్స్ మీరు అనుగ్రహించండి అయ్యా. మీ కృప వలనే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కర క్రీస్తు మహిమలో తీర్చి మీ నామానికే మహిమ తెచ్చుకోండి. దినమంతా మీ ప్రణాళిక చొప్పున నడిపించమని మరొక శ్రేష్టమైన దినం మాకు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.